సజయ గారు హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ మనకు జాయిన్ అయ్యారు. సజయ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. సజయ గారు, జస్టిస్ యమా కమిటీ అనేటటువంటిది కేరళ రాష్ట్రానికే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఎంతో మందిని ఆలోచింపజేసేటటువంటి ఆలోచన విధానం, అక్కడ జరుగుతున్నటువంటి కాస్టింగ్ కోచ్ పైన అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఎట్లా స్పందిస్తారండి? ఆ కమిటీ నివేదిక కానివ్వండి, కమిటీ ఫ్రేమ్వర్క్ కానివ్వండి, దేశవ్యాప్తంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. గతంలో సమంత గారు కూడా దీనిపైన ఒకటి కామెంట్ చేశారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి కాస్టింగ్ కోచ్, అదేవిధంగా తెలుగు పొలిటికల్ ఫీల్డ్లో కూడా కొనసాగుతున్నటువంటి కాస్టింగ్ కోచ్ పైన కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. శ్రీరెడ్డి వివాదం తెరపైకి వచ్చినప్పుడు కంటితుడుపు చర్యగా నిర్మాతల మండలి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఆ కమిటీ ఎక్కడుందో, నివేదిక ఎవరికి ఇచ్చారో తెలియని పరిస్థితి. సజ్జయ్ గారు, ఓటు. థ్యాంక్ యూ శ్రీశైలం గారు. ఒకటి, హేమా కమిటీ అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత రిపోర్ట్ బయటికి రావటం అనేటటువంటిది ఆలస్యమైనా పర్లేదు, మనం దానిని వెల్కమ్ చేద్దాము. ఎందుకనంటే ఇది కేవలం కేరళకు సంబంధించినటువంటిది కాదు, మొత్తము భారతదేశంలో ఉన్నటువంటి ఫిలిం ఇండస్ట్రీ అందరికీ కూడా వర్తింప చేయాల్సినటువంటి అంశము మొట్టమొదటిది. సరే, దాంట్లో ఉండే రికమెండేషన్స్ ఎంతవరకు ఆచరణ సాధ్యము అనేటటువంటిది అది వేరే డిబేట్. కానీ ఒక పర్టికులర్ ఇండస్ట్రీ మీద జరుగుతున్నటువంటి కాస్టింగ్ కోచ్ మీద ఒక హై లెవెల్ కమిటీ అంటే జస్టిస్ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి దానికి చాలా వాల్యూ ఉంటుంది. అది ఒకటైతే, తెలుగు ఇండస్ట్రీలో ఇది నిర్మాతల మండలి వేసినటువంటి కమిటీ కాదండి. మా మహిళా సంఘాలు పోరాటం చేసి కోర్టు నుంచి తెప్పించినటువంటి ఆర్డర్తో స్టేట్ గవర్నమెంట్ వేసినటువంటి కమిటీ, హై లెవెల్ కమిటీ. ఎస్, ఎందుకనంటే ఇది అందరు గుర్తించాలి. ఎందుకనంటే ఉద్యమం చేసిన మేము ఎక్కడో వెళ్ళిపోతున్నాం, మమ్మల్ని ఎవరు అంటే అది దాని వలన ఉద్యమం వలన వచ్చింది అనేటటువంటిది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము. మేము కోర్టుకు వెళ్ళాము. ఐఎమ్ వన్ ఆఫ్ ద పిటిషనర్ ఇన్ దట్ బిల్. అండ్ అది ఒక హై లెవెల్ కమిటీ వేశారు. ఆ హై లెవెల్ కమిటీ వర్క్ చేశారు. ఆ హై లెవెల్ కమిటీ గవర్నమెంట్ కి రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఆ హై లెవెల్ కమిటీలో అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నారు. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కమిషనర్ ఉన్నారు, లేబర్ కమిషనర్ ఉన్నారు, పోలీస్ కమిషనర్స్ ఉన్నారు, సైబరాబాద్, రాచకొండ అండ్ హైదరాబాద్ కమిషనర్స్ ఉన్నారు. అట్లానే ఎన్జిఓస్ నుంచి, స్వచ్ఛంద సంస్థల నుంచి, ఉద్యమాల నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇండస్ట్రీ నుంచి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, ఝాన్సీ, ప్రీతి నిగమ్, ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇది అందరి ఒక సమిష్టి దాంతో కమిటీ ఏర్పడింది. ఈ కమిటీ పని చేసింది, దానికి చాలా మంది ప్రోబోనోగా హెల్ప్ చేశారు కమిటీ రిపోర్ట్ తీసుకురావడంలో. మా మెంబర్స్ కూడా ఉన్నారు దాంట్లో. కానీ రిపోర్టు కమిటీ ప్రిన్సిపల్ సెక్రటరీ, అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారికి ప్రజెంట్ చేసిన తర్వాత దాన్ని ఎందుకు బయట పెట్టలేదు అనేది ఇప్పటికీ కూడా అర్థం కానటువంటి విషయం. ఎందుకని చెప్పి అంటే ఇండస్ట్రీ సంబంధించి ఏమన్నా ప్రెషర్స్ వచ్చాయా ఇది కమిటీ రిపోర్ట్ బయటకు రాకూడదని, లేకపోతే ఆ కమిటీ రిపోర్ట్ వీళ్ళకి అంగీకారయోగ్యం కాలేదా, లేకపోతే కమిటీ రిపోర్ట్ లో అసలు వీళ్ళకి ఏమీ తీసుకోవాల్సినటువంటి రికమెండేషన్స్ కనిపించలేదా? ఇవన్నీ కూడా ప్రశ్నలు. ఎందుకంటే వీళ్ళు ఆన్సర్ చేయవలసింది గవర్నమెంట్ కూడా ఇప్పుడు కోర్టుకి సబ్మిట్ చేయాలి. ఎందుకంటే కోర్టు క్లోజ్ చేయలేదు ఇంకా. ఇది ఈ కమిటీ వేసిన తర్వాత కోర్టు కూడా రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సి ఉంది. ఎందుకని చేయలేదు అనేటదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఇది సమాధానం చెప్పవలసింది ప్రిన్సిపల్ సెక్రటరీ. అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారు ఎందుకు దాన్ని పక్కన పెట్టారు, లేకపోతే అప్పటి సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఎందుకు దాన్ని కప్పిపెట్టారు, ఆ గవర్నమెంట్ ఎందుకు కప్పిపెట్టింది, బిఆర్ఎస్ గవర్నమెంట్, అది ఒక విషయం. అయితే ఇప్పుడు ఈ గవర్నమెంట్, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, పార్టీలు మారుండొచ్చు కానీ ప్రభుత్వ యంత్రాంగం ఒకటే కదండి. ప్రభుత్వ యంత్రాంగం ఇప్పుడైనా సరే
ఆ కమిటీ రిపోర్ట్ని బయటికి పెట్టాలి, హై లెవెల్ కమిటీ రిపోర్ట్ని. దాంట్లో నుంచి ఏం రికమెండెడ్, ఎందుకనంటే ఇది ఒక్క రోజుతో చేసినటువంటి డిమాండ్. ఎస్. కొన్ని వందల మంది బయటకు వచ్చి ఆ, శ్రీరెడ్డి ఈ చేసినటువంటిది ఆ రోజు అట్లా నిరసన తెలిసి చేయలేదు కాదు మన తెలుగులో. ఆ అమ్మాయి చేసినటువంటి దాంతో అనేక మంది జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు, లేకపోతే డైలాగ్ ఆర్టిస్టులు కావచ్చు, వీళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడారు. మాతో పర్సనల్ గా మమ్మల్ని పిలిపించుకుని మరీ మాట్లాడారు. ఎందుకు మహిళా సంఘాల దగ్గరికి ఎందుకు వస్తారు? ఒక బలం ఉంటుంది, వాళ్ళ వాయిస్ వినిపిస్తాము అనేటటువంటిది. నేను, సంధ్య, బండారు విజయ, ఇంకా కొంతమంది మేము వెళ్ళి చాలా పర్సనల్ గా దాదాపు 80 మంది దాకా వచ్చారు. వాళ్ళందరూ మాట్లాడారు ఎంత ఎక్స్‌ప్లాయిటేషన్ జరుగుతోంది అనేటటువంటి. వీళ్ళందరూ కూడా కింద స్థాయిలో ఉన్నటువంటి ఆర్టిస్టులు. అంటే కింద స్థాయి ఆర్టిస్టులు మాట్లాడుతున్నప్పుడు ఇండస్ట్రీలో ఉండేటటువంటి కొంతమంది పెద్ద, అంటే వాళ్ళు డైరెక్టర్స్ కావచ్చు, నిర్మాతలు కావచ్చు, హీరోలు కావచ్చు, వాళ్ళు మాట్లాడింది ఏంటంటే, మేము కూడా వెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారనంటే, వాళ్ళందరూ అసలు ఆర్టిస్టులే కాదు, వాళ్ళని మీరు గుర్తించాల్సిన అవసరమే లేదు. అంటే ఆర్టిస్ట్ అంటే కేవలము హీరో హీరోయిన్ మాత్రమే కాదు కదా, లేకపోతే పక్కన కనిపించే పెద్ద క్యారెక్టర్లు కాదు కదా. ఆ సినిమాలో రోడ్డు మీద నడిచేటటువంటి వాళ్ళు కూడా ఆర్టిస్ట్. ఎందుకనంటే ఆ ఇండస్ట్రీ మీద బతుకుతున్నారు, వాళ్ళందరూ కూడా పని చేస్తున్నారు. అక్కడ పని చేస్తేనే ఆ ఇండస్ట్రీ నిలబడుతుంది. ఎంతమంది శ్రమ ఉంటే ఇండస్ట్రీ నిలబడుతుంది, కేవలం హీరోతోనో డైరెక్టర్తోనో నడవదు. కానీ ఆ కింద స్థాయి నుంచి మాట్లాడినటువంటి స్త్రీల అనుభవాలని అంగీకరించటానికి ఇండస్ట్రీలో సోకాల్డ్ పెద్దలుగా ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ మనస్సాక్షి అంగీకరించట్లేదు. వాళ్ళను మనుషులుగా చూడటానికి కూడా వాళ్ళకి అంగీకరించట్లేదు. ఒక ఆయన మాతో అంటాడు, వాళ్ళందరూ ప్రాస్టిట్యూట్స్ అండి, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అన్నాడు. సో వాట్, వాళ్ళు ప్రాస్టిట్యూట్స్ అని నువ్వెట్లా ముద్ర వేస్తావు? నువ్వు అవకాశాలు ఇవ్వకపోతే వాళ్ళు ప్రాస్టిట్యూట్ గా మారుతున్నప్పుడు దానికి బాధ్యత మీదే కదా. మీరు అట్లా మాట్లాడటానికి వీల్లేదు, ఇట్స్ హ్యూమన్ రైట్స్ వైలేషన్ అన్నా గానీ ఆ పెద్ద మనిషి అట్లానే మాట్లాడుతున్నాడు. అంటే ఎంత ఎంత అహంకారపూరితం అండి అట్లా మాట్లాడటానికి ఒక మనుషుల మీద. అంటే వాళ్ళు ఎట్లాంటి అంటే వాళ్ళకు ఒక వాల్యూ లేదు, వాళ్ళు మనుషులే కాదు, అసలు వాళ్ళు ప్రాస్టిట్యూట్. నీకు అనవసరం వాళ్ళు ఏం చేస్తారు అనేటటువంటిది. కానీ వాళ్ళు ఇండస్ట్రీలో ఈరోజు పని చేస్తున్నారా లేదా, నువ్వు వాళ్ళని ఒక ముద్ర వేయటం కాదు. అంటే ఒక అహంకారపూరితమైనటువంటి ధోరణి తెలుగు ఇండస్ట్రీలో చాలా ఎక్కువ ఉన్నదండి. ఎంత అహంకారపూరితం అంటే అది పితృస్వామ్యము, పురుషాధిపత్యమే కాదు, అంతకు మించినటువంటి ఒక ఆధిపత్య అహంకారము. మేము సినిమా వాళ్ళము, మాకు సినిమా వాళ్ళకి ఎదురే లేదు అనేటటువంటి ఒక పెదరాయుడు ఫోజులు చాలా. ఎందుకంటే సినిమాలు కూడా అట్లాంటివి తీస్తారు కదా, అట్లాంటి ఫోజులు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. అది డబ్బుతో వచ్చినటువంటి అహంకారం. ఆ డబ్బుతో తర్వాత మేము ఏ గవర్నమెంట్ నైనా సరే మేము కొనగలుగుతాము, మేము లంచాలు ఇచ్చి కొనగలుగుతాము అనేటటువంటి అహంభావం కూడా చాలా ఎక్కువ ఉంది అందరికి. అది కింద స్థాయిలో పనిచేసేటటువంటి ఈ స్త్రీలని, అంటే ఇండస్ట్రీకి వచ్చేది వాళ్ళు రకరకాల కారణాలతో వస్తారు. మేము కళామ తల్లికి సేవ చేస్తున్నామంటారు, అది ఏమైనా అనుకోనివ్వండి, కానీ ఇట్స్ ఒక ప్రొఫెషన్. సినిమా ఇండస్ట్రీ ఈజ్ ఎ ప్రొఫెషన్ అండి. యాక్టింగ్ ఈజ్ ఎ ప్రొఫెషన్, డాన్సింగ్ ఈజ్ ఎ ప్రొఫెషన్. దాంట్లో పనిచేసే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ స్థాయి భేదాలతో సంబంధం లేకుండా వాళ్ళందరూ కూడా ప్రొఫెషనల్ ఆర్టిస్ట్. ఎస్.